రామకృష్ణ, సర్రమకలపల్లి పంచాయతీ, కృష్ణాపురము. నేను టీడీపీ కార్యకర్త. ఇట్లా పలానా వైసీపీ వాళ్ళు ఎన్ గణపతి, ఎన్ మహేష్, కె వెంకటరమణ, ఎన్ తిర్లోక, వీళ్ళు నలుగురు ఇప్పటికి 4 దఫాలంటే నన్ను ఆడ పడితే ఆడ పట్టుకొని కొట్టేది. నా కొడుకులు పట్టుకొని ఆడంటే ఆడ ఇది చేసేది. ఈ దాని రావద్దు, ఆ దాని రావద్దు, ఇది నాది, అది నాది అనేది ఇట్లా బెదిరిస్తూ ఉన్నారు. నిన్న నా భూమికి మట్టి తోలుకుంటా ఉంటే వాళ్ళ ఇంటి ముందర తొక్కిన దానికి ఇట్లా పట్టుకొని డ్రైవర్ని పట్టుకొని కొట్టేసినారు. ఏం అట్లా కొట్టిండేది నేను అడిగితే నన్ను పట్టుకొని కొట్టేసినారు. మళ్ళీ నా కోడలు వస్తే నా కోడలను పట్టుకొని కొట్టినారు. మళ్ళీ నా కొడుకు వస్తే నా కొడుకును పట్టుకొని కొట్టేసినారు. అంతకు ముందు చంద్రబాబు గెలిచినప్పుడు టపాసులు కాల్చి కేక్ కోస్తూ ఉంటే స్కూటీలో వచ్చి కేక్ను గుద్దుకొని వెళ్ళిపి నా పిల్లలకి 2 కాళ్ళు ఇచ్చేసినారు. అప్పుడు కంప్లైంట్ ఇస్తే అప్పుడు పట్టించుకోలేదు. ఈ పొద్దు మన రీలోనే వచ్చి నేను కంప్లైంట్ ఇస్తే సీఏకి ఫోన్ చేసి అదే పనికి సీఏ పుంగనూరు పోలీస్ స్టేషన్కి సీఏకి ఫోన్ చేస్తే పంపిస్తానని చెప్పి పంపించలేదు సార్. అప్పటికప్పుడే నైటే నేను ఈ పుంగనూరుకి వచ్చి కంప్లీట్ ఇచ్చేసిపోతే తెల్లారి కూడా పంపించలేదు. మళ్ళా వచ్చి నేను నా కొడుకుని హాస్పిటల్లో అడ్మిట్ చేసి పుంగనూరు స్టేషన్ కాడికి కంప్లీట్ ఇస్తే ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళు వచ్చే బెందుకి వాళ్ళు కంప్లీట్ తీసుకొని వాళ్ళు మనుషులు పిలుచుకొచ్చి లోపల పెట్టించింటే మళ్ళీ ఒక 5 నిమిషాలు కాకనే మళ్ళీ బయట ఇంటికి పంపించేసినాడు. ఏమాత్రం వాళ్ళు వైసీపీ వాళ్ళకే న్యాయం చేస్తాడు, మాకు న్యాయం చేయలేదు సిఐ. మీరు నన్ను సహకరించి నాకు వాళ్ళతోనే పానంగానంగా ఉన్నది, మీరే నన్ను కాపాడాలా అంతే సార్. చాలా బాధాకర విషయము. ఈరోజు ఈ పుంగనూరు నియోజకవర్గంలో కృష్ణాపురం దగ్గర తెలుగుదేశం పార్టీ పుట్టించి తెలుగుదేశం పార్టీ జెండా ఎత్తుకుని చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రతి క్షణము భగవంతుడు ప్రార్థించుకుంటూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఆయన ఆశయం నెరవేర్చినంత వరకు పోరాడిన వ్యక్తి రామకృష్ణని ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అతి దారుణంగా చంపినారంటే, ఇంతకంటే ఈ వైఎస్ఆర్ పార్టీ దారుణానికి పాల్పడతా ఉందంటే ఇదే నిదర్శనం తెలియజేసుకుంటూ వాళ్ళ కుటుంబానికి నేనందరం కూడా పార్టీ తరఫున సానుభూతి తెలియజేస్తున్నాం. సోదరులారా, నేను ఒక్కటే చెప్తాడా, ఈ పుంగనూరు నియోజకవర్గంలో ఇంకా ఈ నరక యాత్ర, ఈ రాక్షస పాలన, ఈ దౌర్జన్య పాలన, ఈ రౌడీజము, ఈ హత్యా రాజకీయాలు ఇంకా వాళ్ళు మానుకోలేదు. గత 20 రోజుల నుంచి ఈ హత్యా రాజకీయాలు ఇది 3వది. ఇదివరకే చూసి చెప్పినాము. ఇదివరకే మనం బయటి మధ్యలో ఒకటి, పాలమందలో ఒకటి, ఇక్కడ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని ఒకటి. ఈ రోజు రామకృష్ణను అతి దారుణంగా ఈ రోజు తెల్లవారుజామున తరిమి అతని కొడుకును నరకాలని ప్రయత్నిస్తే అతను అడ్డుకునే దానికి అతి దారుణంగా ఈ రోజు రామకృష్ణను కొడుకు ముందరనే అతి దారుణంగా చంపినారంటే ఈ వైసీపీ కార్యకర్తలు ఎంత దారుణానికి దిగజారుతా ఉన్నారని చెప్పి ఈ ప్రజలందరూ ఆలోచన చేయాలా. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు చేసిన గత 5 సంవత్సరాలు చేసిన పాపాలు మీరు కడుక్కోకుండా ప్రతిరోజు మీ పాపాలు బయటకు వస్తా ఉంటే ఈ పుంగనూరులో ఇంకా కూడా మీరు తెలుసుకోక ఇంకా మీరు ఈ దౌర్జన్యాలు మీ నాయకులు అడ్డపెట్టుకొని మీ డబ్బు మీ మదం అడ్డం పెట్టుకొని ఈ రోజు మా కార్యకర్తల మీదకి హత్యా ప్రయత్నం చేస్తానంటే మేమేం చూసుకొని ఉండలేదు. కాకపోతే ఒక పద్ధతి ప్రకారము, ఒక మా ముఖ్యమంత్రి నేర్పించిన ప్రకారము మేము ఈ రాష్ట్రంలో మీరు చేసిందే చేయకూడదని చెప్పి మా ముఖ్యమంత్రి చెప్పి ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక మార్గం ఉంది. ఈ మార్గదర్శనం పోవాలని చెప్పి నేను పదే రామకృష్ణ కూడా చెప్పడం జరిగింది. ఆ ఓపికతో ఉన్నందుకే ఈ రోజు మాకు అన్యాయం జరిగిందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాడా. అదే వైఎస్ఆర్ కార్యకర్తలు చెప్తాడా, మీరు ఇటువంటి మారుకోకపోతే ఈ రోజు మీరు రామకృష్ణ హత్య చేశారనుకుంటాడారేమో. మీరు ఆలోచన చేసుకోండి. మీరు ఎంతటి వారినైనా మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. మిమ్మల్ని ఉరికమ్మం ఎక్కిస్తాం, న్యాయ చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటాం. మిమ్మల్ని అందరినీ దీని వెనకాల ఎవరైతే బాధ్యులతో అందరినీ చట్టానికి తీసుకొస్తాం. మీకందరికి కూడా ఉరిశిక్ష ఏపిస్తాం చట్ట ప్రకారము అని చెప్పి తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో మీరు ఇంకా మానుకోవాలా.
పుంగనూరులో మీరు పులి మాంసానికి అలవాటు పడింది. ఇప్పుడు మీరు శాకాహారం తినమంటే తినేదానికి మీకు బాధగా ఉంది. నేను ఒక్కడే కార్యకర్తలకు కానీ ఒక్క నిమిషం నేను టైం ఇచ్చినారంటే మీ పరిస్థితి ఏమవుతుందని చెప్పి పుంగనూరు నియోజకవర్గంలో మీరు ఆలోచన చేసుకోండి. మేము ఓపికతో, ఎంతో బాధతో, ఎంతో మీరు చేసిన కార్యక్రమాలు మళ్లీ మేము చేయకూడదు. పుంగనూరులో ప్రశాంతత రావాలా, పుంగనూరులో ప్రశాంతంగా ప్రజలు బతకాలని చెప్పి మేము కోరుకుంటా ఉంటే మీరు అది ఉండిచ్చేట్టుగా లేదు. మీరు ప్రతిరోజు దారుణాలకు పాల్పడుతూ ఉన్నారు. ఇది మేము కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాము. ప్రతి క్షణము వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా రామకృష్ణ కుటుంబాన్ని ఆదుకోవాలో మేము గాని, పార్టీ గాని, ముఖ్యమంత్రి గారు గాని ఆదుకుంటారని చెప్పి హామీ ఇచ్చినారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ కుటుంబం వెంట నడిచి వాళ్ళకు చట్టపరమైన ఉరి శిక్ష ఏపించేంత వరకు నిద్రపోమని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా దారుణమైనటువంటి సంఘటన. పొంగనూరు మండలంలో కృష్ణాపురం గ్రామ పంచాయతీ, కృష్ణాపురం గ్రామం, రామకృష్ణ అనేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ గ్రామంలో ఉండేటువంటి నాయకుడిని దారుణంగా హత్య చేయడం, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు హత్య చేయడం, అది కూడా పూర్తిగా కూడా ఇది ఏ ఆస్తికి సంబంధించినటువంటి సమస్య కాదు, వాళ్ళ సొంత విషయం కాదు. ఇది పూర్తిగా రాజకీయ కోణంలో, రాజకీయం కోసం, ఆ ఊరిలో వాళ్ళు పెత్తనం చెలాయించేదానికోసం ఇతను ఏ రోజైతే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి కూడా కంటిన్యూస్గా అతను హింసిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ ఒంటిమిట్ట గ్రామ పంచాయతీ ముందు నుంచి కూడా ఒంటిమిట్ట కావచ్చు, కృష్ణాపురం కావచ్చు, ఇవన్నీ కూడా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోవడం. అటువంటిది గత 15 సంవత్సరాలుగా అక్కడ విపరీతమైనటువంటి దౌర్జన్యం. ఇప్పుడు వచ్చినటువంటి నాయకుడు ఎవడైతే రామచంద్రారెడ్డి గారు ఉన్నారో అతను వచ్చిన తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా ఒక రకమైనటువంటి భయానకమైనటువంటి వాతావరణాన్ని పెట్టేశారు. ఇదివరకు ఎప్పుడూ కూడా ఈ ఫ్రాక్షన్ రాజకీయాలు కానీ, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు కానీ, ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రతిపక్ష పార్టీలు కానీ ఎప్పుడు నరుపుకొని ఫ్రాక్షన్ చేసినటువంటి సందర్భాలు గతంలో లేవు. ఈరోజు ఆ గ్రామంలో జరిగినటువంటి సంఘటన పూర్తిగా కూడా ఒక పార్టీ నాయకుడిని ఆ గ్రామంలో అధికారం వచ్చిన తర్వాత అనగదొక్కకపోతే వాళ్ళకు పుట్టగతులు ఉండవు, భవిష్యత్తు ఉండదనేటువంటి ఒక ఆలోచనతోనే దీన్ని పూర్తిగా కూడా నడిపారనేది ఈరోజు జరిగినటువంటి హత్యకు సంబంధించి అర్థమవుతుంది. అయితే గడిచిన 4 నెలలుగా నాతో కంటిన్యూగా ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే కృష్ణాపురం గ్రామంలో ఇదివరకే మా తండ్రి గారు ఉన్నప్పుడు కానీ, నేను వచ్చిన తర్వాత కానీ, అక్కడ హౌస్ సైట్ పట్టాలు ఇచ్చినప్పుడు కానీ, ఆ హౌస్ సైట్ పట్టాలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా గత వైసీపీకి సంబంధించినటువంటి ప్రభుత్వ హయాంలో దాన్ని కూడా దౌర్జన్యంగా లాక్కుంటున్నారు, మేమేం చేయలేకుండా ఉన్నాము అనేటువంటిది కూడా మాట్లాడి నాకు చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, పోలీసులకు చెప్పండి అని చెప్పి నేను కూడా ఆ రోజు కూడా వాళ్ళ ఫోన్లో కూడా నేను చెప్పడం జరిగింది. అయితే నాకేం జరుగుతూ ఉందో అర్థం కావడం లేదు. కానీ వ్యవస్థ ఎందుకు ఇంత నిర్లిప్తగా ఉంది? పోలీసు వ్యవస్థ ఈ జిల్లాలో, ప్రత్యేకంగా చిత్తూరు జిల్లాలో ఎందుకు పూర్తిగా కూడా నిర్లిప్తంగా తయారైందో నాకు అర్థం కావట్లేదు. ఈరోజు ఏదో ఒక సబ్ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేసినంత మాత్రాన సిస్టమ్ బాగుపడుతుందంటే దానికంటే పై స్థాయి ఉండేటువంటి నాయకులు ఆలోచించాలి, పై స్థాయిలో ఉండేటువంటి అధికారులు ఆలోచించాలి. ఏమవుతా ఉంది, ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి అక్కడ జరుగుతూ ఉందని. మేము కూడా ఈరోజు ఎప్పుడు ఎస్పీ గారితో ఇంతవరకు మేము కూడా ఫోన్లో మాట్లాడినప్పుడు మానేసాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, ఎక్కడా ఫ్రాక్షన్ వద్దు, న్యాయంగా ఉండండి, దౌర్జన్యాలు వద్దు, చేసేటువంటి పనులు పార్టీలకు సంబంధం లేకుండా అందరికీ చేయమని ఆయన చెప్తున్నారు. అంతేగాని తెలుగుదేశం పార్టీ నాయకులను బెదిరించి కొట్టి చంపే స్థాయి వచ్చి పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కూడా మెల్లకుండా ఇంట్లో కూర్చోమని చెప్పి ఎవరు చెప్పరు. చంద్రబాబు నాయుడు చెప్పలా, మా నాయకులు ఎవరు చెప్పట్లే. మీరెందుకు ఆ రకంగా తయారవుతున్నారు అనడానికి ఇది చాలా అన్యాయం. ఖచ్చితంగా దీనిపైన వీళ్ళకి కాదు, వీళ్ళ పైనుండే అధికారులు ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి. అప్పుడు కానీ రాష్ట్రంలో భయం రాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు న్యాయం జరగదు. దానిపైన ఇమీడియట్గా కూడా చర్యలు తీసుకోమని చెప్పి మేము కూడా ప్రభుత్వానికి, మా నాయకులు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇది పూర్తిగా, ఎందుకంటే
గత వైసీపీ హయాంలో ఎవరైతే పోలీసులు ఆ పోలీస్ స్టేషన్లో వైసీపీ నాయకులకు ఆ రోజు అడుగులకు మడుగులు ఎత్తినటువంటి కింద స్థాయి అధికారులు ఉన్నారో ఈ రోజు కూడా ఉన్నారు. ఈ రోజు కూడా అదే కానిస్టేబుల్ ఉన్నారు, అదే నాయకులు ఉన్నారు. వాళ్ళ ద్వారానే జరిగేటువంటి ఇల్లీగల్ పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎక్కడో ఎందుకు నేను పొలంనేరులో సీనియర్ శాసనసభ్యుడిని. నా నియోజకవర్గంలో నా మండలంలోనే వైసీపీ హయాంలో ఉండేటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఈ రోజు కూడా కొనసాగుతా ఉంది. నేను చెప్పేది ఒకటే, వైసీపీకి సంబంధించినటువంటి ఆ రోజు అధికారంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా షఫుల్ చేయమని చెప్పాం ఇదే ఎస్పీకి. అయ్యా వాళ్ళని పెట్టద్దు, కింద స్థాయి వాళ్ళని పెట్టద్దు, ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్కి మార్చు, ఆ స్టేషన్ నుంచి ఈ స్టేషన్కి మార్చు. లేకపోతే వాళ్ళు అక్కడ ఉండేటువంటి నాయకులతో సంబంధాలు ఉన్నాయి, వాళ్ళకి ఇన్ని రోజులు 5 సంవత్సరాలు వాళ్ళతో కలిసి పనిచేశారు, వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు, వాళ్ళని ఇక్కడి నుంచి అక్కడికి మార్చండి అని చెప్పి నెత్తు కొట్టుకుంటా ఉంటే ఈ రోజు కూడా మార్చే పరిస్థితులే. దానికి పర్యవసానమే ఈ రోజు మా నాయకుడు ప్రాణం పోయింది. ఈరోజు అధికారంలో ఉండి అసలు మేము మా నాయకుల ప్రాణాలు కూడా కాపాడలేనటువంటి పరిస్థితికి ఈరోజు మేము వస్తే ఎక్కడికి వెళ్ళాలని నాకు అర్థం కావట్లేదు.